దీపా కార్తీక్ శివనారాయణ ఇంటికి వస్తారు. నమస్తే సార్ అని కార్తీక్ అంటూ ఉంటే మీరొచ్చారేంట్రా అని శివనారాయణ అంటాడు. ఏంటి తాత ఈరోజు మేమేదో లీవ్ తీసుకున్నట్లు అలా అంటావేంటి అని కార్తీక్ అడిగేసరికి మావయ్య గారి ఉద్దేశం వేరే ఉందిలేరా అని సుమిత్ర అంటూ ఉంటుంది. మీరంతా మాట్లాడుతూ ఉండండి, నేను అందరికీ కాఫీ తీసుకుని వస్తాను అని దీప అంటూ ఉంటే దాంతో శివనారాయణ దీపని ఆపుతాడు. దీప ఒట్టి మనిషి కూడా కాదురా, కడుపుతో ఉంది. తన జాగ్రత్తతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త కూడా ఈ సమయంలో తనే చూసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా నడవకూడదు, గట్టిగా నడవకూడదు, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కడుపు అదురుతుంది అని దశరథ్ చెప్తూ ఉంటే ఇక జ్యోత్స్న నవ్వుతూ, ఏంటి డాడీ మీరు దీపకు ఏమీ తెలియనట్లు అలా జాగ్రత్తలు చెప్తారు? ఏంటి దీప కడుపుతో ఉండడం ఇదే మొదటిసారి కాదు కదా. దీపకి 7 ఏళ్ల కూతురు ఉంది అంటే అర్థమేంటి? పిల్లలు కనడంలో 7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే కదా. ఓహో, బావతో పుట్టడం ఇదే మొదటిసారి కదా, అందుకే చెప్పారా అని జ్యోత్స్న అంటూ ఉంటే ఇక దశరథ్ కోపంగా జ్యోత్స్నని కొట్టడానికి చెయ్యి లేపేసరికి జ్యోత్స్న చెంప సుమిత్ర చెళ్ళుమనిపిస్తుంది. నీ హద్దులో నువ్వు ఉండు, నీ మాటల్లో ఎంత అవమానం ఉందో నాకు అర్థమవుతుంది. మాతృత్వాన్ని అంత హేళనగా మాట్లాడొద్దు. బిడ్డని మోయడం తేలికే, కానీ బిడ్డ మీద ప్రేమను మోయడం ఎంత బరువో నీకు తెలుసా? మాతృత్వం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు. చూడు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, తప్పుగా మాట్లాడకు. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత గాను నీకు లేదు, పో అనేసరికి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారీరా కార్తీక్ అని చెప్పేసి సుమిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.